నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పక్షులు సైతం. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మన పురాణాలు కావ్యాల్లో వివిధ పక్షులు కీలక పాత్రలను నిర్వహించాయి. శ్రీమద్ రామాయణం అవతరణకు క్రౌంచ పక్షి దంపతుల వియోగం కారణమైనది. సీతను అపహరించి తీసుకుపోతున్న రావణుణ్ణి ఎదుర్కొని పోరాడి ప్రాణాలు కోల్పోయాడు జటాయువు. సీత జాడ తెలియక నిర్వేదంలో ఉన్న వానర వీరులకు రావణుని వైనం తెలిపి ఎంతో మేలు చేశాడు సంపాతి. గొప్ప రెక్కల బలం గల గరుత్మంతుణ్ణి సుపర్ణుడు అంటారు. ఇంద్రుడి అధీనంలో ఉన్న అమృత భాండం తెచ్చి తల్లి వినతకు దాస్య విమోచనం కలిగించాడు. విష్ణుదేవుడికి వాహనమయ్యాడు. కృష్ణ యజుర్వేదాన్ని తైత్తిరీయం అంటారు. వైశంపాయనుడి శిష్యుడైన యాజ్ఞవల్క్యుడు ఒక సందర్భంలో గురువు ఆజ్ఞను మన్నించకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. తాను నేర్పిన యజుర్వేదాన్ని వదిలి వెళ్ళిపోమన్నాడు వైశంపాయనుడు. గురువు ఆదేశానుసారం నేర్చుకున్న విద్యను వమనం చేసి వెళ్ళిపోయాడు యాజ్ఞవల్క్యుడు. వేదవ్యాసుడు తన శిష్యులు 9 మందిని తిత్తిరి పక్షులుగా మార్చి వాంతి రూపంలోని ఈ వేద విద్యను వారు గ్రహించేలా చేశాడు. దాన్నే తైత్తిరీయోపనిషత్తు అంటారు. రామాయణ భారతాల్లో ఇంద్రుడి కుమారుడు జయంతుడు వాయు స్వరూపంలో చేసిన పనుల ప్రస్తావన ఉంది. అరణ్యవాసంలో ఒకరోజు సీతాదేవి ఒడిలో తలవాల్చి రాముడు నిద్రిస్తుండగా కాకి రూపంలో జయంతుడు ఆమెను గాయపరిచాడు. రక్తం కారి రాముడి ముఖంపై పడింది. మేలుకున్న రాముడు కోపంతో ఒక దర్భను కాకిపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. అది శరణు వేడుకోగా రామబాణం వ్యర్థం కాకూడదు గనక కాకి కుడి కంటి చూపు కోల్పోయింది. అందుకే కాకి ఒకేసారి 2 కళ్ళతో చూడలేదు అంటారు. మహాభారతంలో కాలవృక్షయుడనే ముని క్షేమదర్శనుడనే రాజుకు స్నేహితుడు. ఆయన ఒక కాకిని పంజరంలో ఉంచుకుని రాజ్యమంతా పర్యటించి వచ్చి తాను చూసిన ప్రజల కష్టాలను, మంత్రులు ప్రజల్ని పెడుతున్న బాధలను కాకి ద్వారా వినమని రాజుకు చెప్పాడు. అది తెలిసి ఒక మంత్రి ఆ రాత్రి పంజరంలోని కాకిని చంపేశాడు. రాజుకు విషయం తెలిసి వంచకులైన మంత్రుల్ని శిక్షించి సవ్యంగా పాలిస్తాడు. ఒక వేటగాడు పక్షుల్ని వేటాడుతూ కుంభవృష్టిలో చలికి వణికిపోతూ ఒక చెట్టు కింద కూలబడిపోయాడు. అదే సమయంలో ఆహారం కోసం బయటికి వెళ్ళిన ఆ చెట్టు మీద ఆడపక్షి తిరిగొస్తూ వేటగాడికి దొరికిపోయింది. తన కోసం విలపిస్తున్న మగ పావురాన్ని చూసి వేటగాడి దుస్థితి చెప్పి అతడికి ఆతిథ్యం ఇవ్వమంది. మగపక్షి ఎండు పుల్లలు తెచ్చి మంట పెట్టి వేటగాడు చలి కాచుకునే ఏర్పాటు చేస్తుంది. తర్వాత తన మాంసం తిని ఆకలి తీర్చుకోమంటూ ఆ మంటలో దూకుతుంది. ఇది చూసిన వేటగాడి మనసు కరిగి పంజరంలోని పక్షుల్ని వదిలిపెడతాడు. భర్తను కోల్పోయిన ఆడపక్షి తాను మంటలో పడి ప్రాణాలర్పిస్తుంది. శాంతి పర్వంలోని ఈ కపోతపాఖ్యానం ఆదర్శమైన త్యాగమయ గాథ. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.